శామ్ని ఇంత దగ్గర నుంచి చూస్తానని నేనైతే ఎప్పుడు అనుకోలేదు మామ. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మా ఇంటి బంగారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని తెలిసి ఇక్కడ ఐటీసీ కోహినూర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ జరిగే ఈవెంట్స్కి నేను రావడం అయితే ఇది ఫస్ట్ టైం మామ. ఎంట్రీలోనే లుక్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు 7:30కి స్టార్ట్ అయ్యే ఈవెంట్కి నేనైతే 5 o'clockకి వచ్చి కూర్చున్నాను మామ. అలా ఉంటుంది మరి శామని చూడాలంటే హడావుడి. మెల్లగా ఈవెంట్ స్టార్ట్ అయ్యడానికి జనాలు అయితే బాగా వచ్చేసారు మామ. ఈ లోపు నా పక్కన కూర్చున్న బుడ్డిదైతే అక్కడ పెట్టిన సాంగ్స్కి డాన్స్ బాగా వేసింది. అప్పటి వరకు అందరూ బాగానే ఉన్నారు మామ. సడన్ గా ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఇలా చైర్స్ ఎక్కి మరీ చూస్తున్నారు. ఇంకా అందరితో పాటు నేను కూడా గుంపులో చైర్ ఎక్కి నుంచి ఈవెంట్ అయితే చూశాను. ఈవెంట్ ఏదైనా కానీ యాంకర్ మాత్రం మన సుమక్కే. ఇంక ఈవెంట్ లో ట్రైలర్ అయితే లాంచ్ చేశారు. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంత పెద్ద కాస్ట్లీ హోటల్లో ఈవెంట్ అంటే వాష్రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దామని వచ్చాను మామ. వామ్మో, ఇది వాష్రూమ్ కాదు, ఇంద్రభవనం లాగైతే ఉంది మామో. ఇక్కడ ఈ బఫెట్ చూసాక ఈవెంట్ అయ్యాక అందరికి పెడతారేమో అని అనుకున్నాను. కానీ ఇది ఓన్లీ ఫర్ మూవీ టీమ్ కంట. నెక్స్ట్ దీంట్లో మన శ్రీముఖి గారు అయితే ఇంపార్టెంట్ రోల్ అయితే చేశారు. ఈవిడ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తుంటే రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ఇంకా మన ఫేమస్ కపుల్ యాక్టర్ రాహుల్ గారు అండ్ సింగర్ చిన్మయ్య గారు అయితే మంచి స్పీచ్ అయితే ఇచ్చారు. వీళ్ళు సాంగ్ కూడా పాడారు. ఇంకా మూవీ టీం అంతా కలిసి డాన్స్ చేస్తుంటే శామ్ను కూడా పిలిచారు. ఇక మన శామ్ కూడా కలిపి ఒక స్టెప్ వేసింది. శామ్ స్పీచ్ ఇచ్చే టైంకి జనాలు అందరూ ముందుకెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా ముందుకైతే వెళ్ళాను మామ. ఇంకా సమంతాన్ని అయితే దగ్గర నుంచి అయితే చూశాను. ఈ సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా మొత్తానికి ఈవెంట్ అయ్యేసరికి నైట్ 9:30 అయితే అయింది మామ. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.